అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 24వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. సంవత్సరాల కొద్దీ అమాయకత్వంతో, వెర్రితనంతో, చాదస్తపు భావాలతో కాలం గడిపేస్తే సర్వనాశనం అయిపోయేది నువ్వే. శ్రద్ధగా ఆలోచించు, తొందరపాటు పనులేవి చేయకు. ఉత్తరాలు పూర్తి చేసేటప్పటికే జానకి భయంతో పెద్ద దడొచ్చేసింది. ఆ ఉత్తరాలు భర్త చేతుల్లో పడిపోయినట్టు, అతను ఆ కాగితాలు పట్టుకుని తన ఎదురుగా నిల్చున్నట్టు వణుకు పుట్టి ఉత్తరాలు రెండు గబగబా చింపేసింది. ముక్కలన్నీ పారబోసి వీధి తలుపులు తీసి ఏమీ జరగనట్టు కూర్చున్నా దడ తగ్గలేదు. నెత్తి మీద ఎవరో పెద్ద బరువు పడేసి లాగమని బలవంత పెడుతున్నట్టు అనిపించింది. మంచం అంచున కూర్చుని దీర్ఘమైన ఆలోచనలో మునిగింది. విశాలాక్షి పావుగంట సేపు అడిగితే కానీ జానకి తేరుకోలేదు. ఏమిటి, ఏమైంది? మీ అన్నయ్య ఎప్పుడు నీ అడ్రస్కే రాస్తాడుగా, రహస్యంగా ఎందుకు పంపించాడు? ఏది ఆ ఉత్తరం ఏది అని 100 ప్రశ్నలు వేస్తే అప్పుడు నోరు విప్పింది. ఉత్తరాలు చింపేశాను అంది. చింపేశావా అని విశాలాక్షి తల్లడిల్లింది. అయ్యో, చింపేశావా? ఎంత పని చేశావు జానకి. అయితే మూర్తి గారు కూడా రాశారా? ఏం రాశారు? పోనీ ఆ మాటలన్నా చెప్పు. అసలు చదివావా, చదవకుండానే చింపేశావా అని తరిచి అడిగింది విశాలాక్షి. చదివాను. మూర్తి గారి ఉత్తరం నాకు అర్థమే కాలేదు. భర్త శత్రువు స్నేహితుడు గ్రహించుకోవాలట. భర్త శత్రువు అవుతాడా ఎక్కడన్నా? విశాలాక్షికి అర్థం కాల. ఇంకేం రాశారు, చెప్పు అని అడిగి కాసిని మాటలు లాగ్గలిగింది. జానకి తెలిసి తెలియకుండా చెప్పిన 4 మాటల్లోనే ఎంతో జ్ఞానం కనపడింది విశాలాక్షికి. అలా రాశారా? ఆ మాట రాశారా? చాలా మంచి మాట అది. భర్త శత్రువు అవుతాడా అంటావేమిటి నెమ్మదిగా? ఎంతమందిని చూపించమంటావు అలాంటి వాళ్ళని? ఎంతో దూరం పోవటం ఎందుకు? నా సంగతి, మా సుశీల సంగతి లేదా? మా మగాళ్ళు శత్రువులు కాకపోతే స్నేహితులు అంటావా? అప్పుడు మా సుశీలను మా ఇంటికి రానివ్వడు తెలుసా. ఇప్పుడు కూడా మా నాన్నకు జబ్బు చేసినప్పుడు దాన్ని పంపలేదుగా అసలు. అతను నాకు ఒళ్ళుమండి కోపంగా ఏదో అన్నానులే అతని మేనత్తతో. ఆ మాటలకు కోపం ఇప్పుడు. మీ అక్క ఇంటికి వెళ్ళటానికి వల్ల కాదన్నట్ట. నిన్న శేషు వెళ్తే చెప్పింది సుశీల. అతని దౌర్జన్యం చూడసలు. ఒక్కొక్క ఊళ్ళో ఉన్నామన్న మాటే కానీ అది ఏ 6 నెలలకో కానీ ఇక్కడికి రానే రాదుగా. ఇక అది కూడా పనికిరాదన్నమాట. పొగరబోతు వేదవ. పెళ్ళామంటే అదేదో ఆవో గేదో అనుకున్నాడు. అవును, ఇష్టం వచ్చినట్టు కట్టి పడేయడానికి. ఇలాంటి మొగుళ్ళు శత్రువులు కాకపోతే ఏమవుతారంటావు? వీళ్ళు మారతారా? ఎప్పుడూ మారేది కాష్టంలో పెట్టినాడే మారేది. విశాలాక్షి అంత మాట అనేస్తే జానక్కి ఒళ్ళు జలధరించింది. మూర్తిగారు అన్న మాటల్లో ఎంత సబబుందనుకున్నావు? నాకు బాగా నచ్చాయి సుమా. పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్నంత మాత్రాన ఒకళ్ళకొకళ్ళు ఆప్తులేనా ఏమిటి? ప్రమీల మొగుడమ్మ మనిషి అంటే ఎప్పుడన్నా ఒక్క మాట అనుకున్నా అతని బుద్ధి ఎవరికో కానీ రాదు. ఎంత పొదుపో, ఎంత జాగ్రత్తో. పెళ్ళాం జీతం తెస్తే మాత్రం తాగి తందనాలు ఆడేసి అంత దుంపనాశనం చేసేవాళ్ళు లేరు. ప్రమీల మొగుడి పొదుపు మీద, జాగ్రత్త మీద జానకి మనసు లగ్నం కాలేదు. ఎప్పుడన్నా ఒక మాట అనుకున్నా అని విశాలాక్షి అనగానే జానకి మనసు చివుక్కుమంది. వాళ్ళు పోట్లాడుకుంటారా అంది బెరుగ్గా. పోట్లాటలని కాదు, మనుషులన్న తర్వాత ఎప్పుడన్నా కోపం తాపం రావా? అక్కా చెల్లెళ్ళకే వస్తుంది, తల్లి పిల్లలకే వస్తుంది. ఇక మొగుడు పిల్లలకి రాకుండా ఉంటుందా? డబ్బు దుబారా గిట్టదా ఆయనకి. మితిమీరి ఖర్చు చేయొద్దంటాడు. ఇద్దరం సంపాదించుకుంటున్నప్పుడు చేస్తే ఏమిటంటుంది ప్రమీల. అలాంటివేలే వాళ్ళ గొడవలు. ఒకసారి అనుకున్నా మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఆయనే బోలెడు వస్తువులు, పళ్ళు, ఫలాలన్నీ పట్టుకొస్తాడు పిల్లలకి. ఆ పూచి ఏముండదు ప్రమీలకి. అలాంటి తండ్రిని, భర్తని చూసుకుని పెళ్ళాం బిడ్డలు ఎంత మమకారపడ్డా అందంగాని. ఇద్దరు ఆడపిల్లలేగా మగపిల్లాడు కావాలని పట్టుబట్టాడట. కొన్నాళ్ళు అయినా ప్రమీల ఒప్పుకోలేదు. మగపిల్లాడు కోసం అయితే మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాం? మగపిల్లాడి కోసం చూసి 9 మంది ఆడపిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు అని ప్రమీల వాదించింది. ఆయనకి తెలుసు కానీ మగపిల్లాడిని పెంచాలని సరదా ఆట. కావాలంటే అనాథాశ్రమం నుంచి మనకి నచ్చిన పిల్లాన్ని తెచ్చుకుని పెంచుకుందాం. పుట్టినప్పటి నుంచి పెంచుకుంటే మనకే ప్రేమ వస్తుంది అందట ప్రమీల. ఆయన ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది జానకి.
అందుకే కాదు ఆయన సంగతి ఇంతసేపు చెప్తున్నాను. మగపిల్లాడు కావాలని తనకున్న పెళ్ళానికి పిల్లల్ని కంటం ఇష్టం లేదు కాబట్టి ఆపరేషన్ చేయించేసుకున్నాడు. గొప్ప కాదు మరి. పోనీ ఆయన మాట ఈవిడే వినకూడదా? అంది జానకి జాలిపడుతూ. వింటుందనుకో, మగపిల్లాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? కావాలంటే మగపిల్లాడిని పెంచుకుందాం అందగా. జానకి మాట్లాడలేదు. మీ చంటివాడిని మాకిచ్చేయండి అంటూ ఉంటుంది ప్రమీల అస్తమానం. తీసేసుకోండి, మేము వాడికి తిండి పెట్టగలమా, చదువు చెప్పించగలమా అంటాను నేను. ఇచ్చేస్తారా? అంది జానకి భయంగా. ఏ ఇచ్చేస్తే అని విచారంగా నవ్వింది విశాలాక్షి. మొన్న 10 రోజుల కిందట అనుకుంటాను, ప్రమీల వాళ్ళ అన్నయ్య ఒక 1000 రూపాయలు సర్దుబాటు చేయమని ఉత్తరం రాశాట. అప్పుడు చంద్రం గారు ఊళ్ళో లేరు. ప్రమీల వెంటనే బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకుని పంపించేసింది. ఏమిటి, ఆయన అడగకుండానే? అని జానకి ఆశ్చర్యంతో ఇంతింత కళ్ళు చేసింది. నీలాగే నేను ఆశ్చర్యపడి అడిగాను. ఆయన ఒక మాట అడిగాకే పంపకపోయావా అన్నాను. ఆయన వద్దనరు, పంపమంటారు అంది. ఆ మాటే ఆయన నోట్లోంచి వచ్చాక పంపితే కాస్త మర్యాదగా ఉంటుంది కదా అన్నాను. ప్రమీల నవ్వింది. కోపం మీద కూడా వచ్చింది నా మీద. ఏదన్నా ఒక పని అవసరమైతే ఆడది స్వతంత్రించి చేయకూడదా? అవతల అర్జెంటుగా పంపమని రాస్తే ఈయన వచ్చేదాకా ఉండి అనుమతి తీసుకోవాలా అంది. ఆ మాట నిజమేగా మరి. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి వీలైతే అలాగూ మాట్లాడుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పని అర్జెంటుగా చేయవలసి వస్తే మగాడు స్వతంత్రించి చేయడు. అలాగే ఆడది కూడా స్వతంత్రించి చెయ్యాలి కదా. జానకి అంత రుచించినట్టు లేవా మాటలు. ఎందుకు రుచించలేదో ఆమెకే తెలియదు. ఒకసారి ప్రమీల పుట్టింటికి వెళ్ళినప్పుడు చంద్రంగారి స్నేహితులు ఎవరికో కొంచెం డబ్బు కావాల్సి వస్తే ఈయన్ని అడిగారట. సమయానికి చేతిలో డబ్బు లేక పెట్టులోంచి ప్రమీల గొలుసు తీసి ఇచ్చారట తాకట్టు పెట్టుకోమని. ఇలా చేశానని తర్వాత ప్రమీలకు రాశారట. దానికి ప్రమీల ఏమీ అనలేదు. ఎంత అవసరం వచ్చిందో అలా చేశారని ఊరుకున్నాను అంది. దుబారా మనుషులైతే కదా భయపడవలసింది. ఇద్దరూ బాధ్యత తెలిసిన వాళ్ళే. వాళ్ళ సంసారం తీరే వేరు జానకి. అదే చెప్తున్నాను. ఏదన్నా గొడవలు వచ్చినా ఇద్దరూ సామరస్యంగా సర్దుకుంటారు. మన కొంపల్లో అలా కాదు. ఎంతసేపు ఆడదే అణిగిమణిగి పడి ఉండాలి. ఆడదానికి ఎంత మంచితనం ఉంటే ఏం లాభం? మా మేనత్త అంటుందిలే, వీడు మొగుడా యముడా అని. వెనకటికొక ఆవిడ అలాగా, కొందరి మొగుళ్ళు యముళ్ళేనమ్మా. జానకి ఏదో అడగబోయినట్టుగా విశాలాక్షి మొహం ఎగాదిగా చూసింది కాసేపు. ఏమిటని విశాలాక్షి 4 సార్లు అడిగితే కొంచెం నవ్వు మొహంతో అంది. అది కాదు, ఊరికే అడుగుతున్నాను. ప్రమీల గారికి మీ ఆయన లాంటి మనిషితో పెళ్ళవుతుంది అనుకోండి. విశాలాక్షి ఒకసారి గట్టిగా నవ్వి, ఎప్పుడో వెళ్ళిపోయేది అంది. ప్రమీల గారైతే మీ ఆయన్ని మార్చుకునేదేమో. దేవుడు కూడా చేయలేడు ఆ పని. ఆ మనిషిలో సంసారానికి పనికొచ్చే గుణమే లేకపోతే ప్రమీల మాత్రం ఏం మారుస్తుంది? కొన్నాళ్ళకి విసిగెత్తి తన దారి తను చూసుకుంటుంది. నాకు దారి లేదు కాబట్టి పడున్నాను. కానీ జానకి మూర్తి ఉత్తరంలో మాటలు గుర్తొచ్చాయి. ఈ ఉత్తరం మీరు చదివితే బాగుండేది అంది అప్పుడు. ఏది చూడనిచ్చావా? అంతా భయమే నీకు. ఏ పరుపు కిందో పడేస్తే కాదు, చూస్తే మాత్రం ఏం చేస్తాడు ఏమిటి? తలదీసి మొలేస్తాడా? అసలు సంగతి మర్చిపోయాను. మీ అన్నయ్య ఏం రాశాడు? జానకి అంతా చెప్పుకొచ్చింది. అన్నయ్య తనను బాగా తిట్టాడు అని. అంత పని చేద్దామనుకున్నావా అని విశాలాక్ష్మి నిర్ఘాంతపోయింది. విశాలాక్షి ఎన్ని అన్నా జానకి కిక్కురుమనలేదు. ఇక డియర్ మూర్తి, నీ దగ్గర తీసుకున్న పుస్తకాలు కొన్ని పూర్తి చేశాను. శాంత కూడా ఈ పుస్తకాల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. మొన్న మనం కలిసినప్పుడు శాంత గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ టైం కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా రాస్తాను. నా కమ్యూనిస్టు పుస్తక పఠనం గురించి ఓ ముక్కలో చెప్పాలంటే అలా చదువుకుంటూ పోతున్నానే కానీ నాకేం అర్థం కావట్లా. మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదలుపెట్టాను. ఆదిలోనే హంసపాదన్నట్టు మొదటి వాక్యమే అర్థం కాల. ఇంతవరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అట. వర్గం అంటే ఏమిటో, పోరాటం అంటే ఏమిటో, వర్గ పోరాటం అంటే ఏమిటో తర్వాత అర్థం కావచ్చునని అలాగే చదివాననుకో. ఏమర్థమైందంటే మాత్రం చెప్పలేను. అప్పుడు నువ్వు నాకు చాలా విషయాలు చెప్పినప్పుడు వర్గాలు వర్గాలు అని చాలాసార్లు అన్నావు. వెంకట్రావు నీకు వర్గశత్రువు అయిపోయాడే అని స్టేషన్లో నువ్వు అన్నప్పుడు వర్గశత్రువు అంటే ఏమిటని అడిగితే చెప్పేవాడివే. వెంకట్రావు అనే మాటతో పాటు శత్రువు అనే మాట చెవుల బడి ఆనందించావే కానీ దాని అర్థం తెలుసుకోవాలనే ధ్యాసే లేదు అప్పుడు నీకు. చరిత్రలో ఇంతవరకు జరిగిన ఉద్యమాలన్నీ అల్పసంఖ్యాకుల ఉద్యమాలు లేదా అల్పసంఖ్యాకుల ప్రయోజనాల కొరకు జరిగిన ఉద్యమాలు.
ఈనాటి కార్మిక వర్గ ఉద్యమం అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాల కొరకు అత్యధిక సంఖ్యాకులు బుద్ధిపూర్వకంగానూ స్వతంత్రంగానూ నడిపే ఉద్యమం. ఈ వాక్యాలు కూడా కమ్యూనిస్టు ప్రణాళికలోవే. ఇలాంటి పేరాలు ఎన్నో అర్థం కాలేదు నాకు. అల్పసంఖ్యాకులు ఏమిటి, అధిక సంఖ్యాకులు ఏమిటి, ఉద్యమం అంటే ఏమిటి, ఉద్యమం అన్నా వర్గ పోరాటం అన్నా ఒకటేనా? ఇలాంటి విషయాలు సరిగ్గా తెలియాలంటే ఒక గురువు అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. ఏ సందేహం వచ్చినా నిన్ను అడగాలంటే ఎలాగా? నీకు టైం ఉండదు. అస్తమానం ఉత్తరాలు రాయటం సాధ్యం కాదు కదా. ఈ ఊళ్ళోనే ఎవరైనా ఉంటే నాకు రాయి, నేను వెళ్ళి పరిచయం చేసుకుంటాను. అప్పుడప్పుడు వెళ్ళి నాకు కావలసిన విషయాలు అడిగి తెలుసుకుంటాను. సోషలిజం ఊహాజనితము శాస్త్రీయము కూడా చదివాను. అది అంతంత మాత్రంగానే అర్థమైంది. అంతా గుడ్డెత్తి చేలో పడ్డట్టుందని ఆ వ్యవహారం. ఈ రకంగా కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్చుకోవటం అయితే ఆ పని ముగిసేటప్పటికి 200 సంవత్సరాలు పట్టొచ్చు నాకు. అది సరే, వైరుధ్యం అంటే ఏమిటి? ఏ పుస్తకం తీసినా పేజీ పేజీకి అదే అడ్డం పడుతోంది. ఈనాడు అమల్లో ఉన్న ఆస్తి, పెట్టుబడికి, కూలీ పనికి గల వైరుధ్యం మీద ఆధారపడింది. సమిష్టి ఉత్పత్తి విధానానికి, స్వంత స్వాధీనానికి మధ్య వైరుధ్యం ఉంది. సోమరులైన భాగ్యవంతులకు, కష్టజీవులైన నిరుపేదలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇది వరుస. వైరుధ్యం అంటేనే తెలియక చూస్తుంటే మళ్ళీ దాంట్లో శత్రు వైరుధ్యం అట, మిత్ర వైరుధ్యం అట. ఇదేదో బ్రహ్మ పదార్థంలా ఉంది. కమ్యూనిస్టు ప్రసాదం చెప్పానే, అతను కనపడితే వైరుధ్యం ఏంటో చెప్పమని పట్టుకున్నాను. మొన్న మావో పుస్తకం ఒకటి ఉందని చెప్పి అది చదివితే తేట తెల్లంగా తెలిసిపోతుంది అన్నాడు. నీకు ఈ పాటికి తేట తెల్లంగా తెలిసిపోయి ఉంటుంది కదా, నాకు కొంచెం చెప్పు, ఇంటికి పోయేటప్పుడు పుస్తకం కొనుక్కొని పోతాలే అని పీడించాను. వైరుధ్యం అంటే ఏమీ లేదు, కాంట్రడిక్షన్ అంటే 2 వర్గాల మధ్య కాంట్రడిక్షన్ అన్నమాట. అయితే వర్గం అంటే ఏమిటని మళ్ళీ పట్టుకున్నాను. చాలా అర్జెంటుగా పని ఉందని వెళ్ళిపోయాడు. ఆ రోబో మావో వైరుధ్యం కోసం పుస్తకం కొనుక్కొచ్చాను ఆ రోజే. ఎంత శ్రద్ధగా చదివిన ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. వైరుధ్యం యొక్క సర్వగతత్వం అట, వైరుధ్యంలో వైషమ్యం అట, వైరుధ్యంలో విశిష్టత, వైరుధ్యంలో ఏకత్వం. విభజన ద్వారా పరస్పర నిరాకరణ గల ద్వంద్వాలు ఏర్పడి వాటి మధ్య ఉండే పారస్పర్యం ద్వారా ఇలా సాగింది. దీనికి తెలుగు అనువాదం అని పేరెందుకు? ఏ మరాళ కరాళమో ఇంకేదేదో అంటే బాగుండేది. అన్ని పుస్తకాలు ఇలాగే ఉన్నాయి దాదాపు. నాకైతే తగిన ఉష్ట దశలో ఉంచితే గుడ్డు పిల్లగా మారుతుంది. ఎంత ఉష్ణంలో ఉంచినా రాయి పిల్లిగా మారదు. ఎందుకంటే రెండింటికి ఉన్న పునాదులు వేరువేరు అన్న ముక్కలు 4 చక్కగా అర్థమయ్యాయి ఆ పుస్తకంలో. ఈ పుస్తకాలు ఇంత పాషాణాలలాగా ఉంటాయి అనుకోలేదు మూర్తి. నిజంగా వైరుధ్యాన్ని నేర్చుకోవటానికి ఈ ప్రయత్నాలన్నీ వదిలేసి ఘోరమైన తపస్సు చేస్తే ఈ పాటికి దేవుడు కనపడేవాడు. వైరుధ్యం అంటే ఏమిటో చెప్పమంటే చక్కగా చెప్పేవాడు. ఏం చెప్పడంటావా? అసలు దీని వ్యవహారం దేవుడి కన్నా తెలుస్తుందంటావా? ఇంతకీ వైరుధ్యం జానకిని యువతలకు లాగడానికి ఏమైనా పనికొస్తుందా? అది చెప్పు ముందు. నేను దేవుడు పేరెత్తినందుకు మా నాస్తిక ప్రభాకర్ రావుకి ఎంత కోపం వస్తుందో. నవ్వులాటకు కూడా దేవుణ్ణి తలచనివ్వడు. అతన్ని చూస్తే అతను నాస్తికుడు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యపోతావు. ఎంత మెత్తని స్వభావమో, కాళ్ళ కింద చీమలు నలుగుతాయేమో అన్నట్టుగా జైవ మతస్థుళ్ళ నడుస్తాడు. భక్తరామదాసు వేషం వేయటానికే పుట్టినట్టుంటాడు. మనిషికి సాధారణంగా కోపం రాదు, దేవుడు గుర్తొస్తే తప్ప. ఆ మాట వినపడితే చాలు హరినామానికి హిరణ్యకశిపుడు ఎగిరినట్టు ఎగురుతాడు. కొవ్వూరంటే ఎంత ప్రేమో అతనికి. మనం కమ్యూనిస్టు పుస్తకాలు చదవాలండి అని నేనంటే మానవుడు మతమౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాడు. ముందు దేవుడు నశిస్తే కానీ లాభం లేదండి అని ప్రారంభించాడు. ఆ మాటలన్నీ అనేకసార్లు విన్నవే అనుకో, నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలా. ఆలోచిస్తే ప్రభాకర్ చెప్పేది నిజమే అనిపిస్తుంది. మనం సంఘంలో కొత్త మార్పులు తేవాలనుకుంటున్నాం కదా. మానవులు మతమూర్ఖత్వంలో ఉండగా మనం కావాల్సిన మార్పులన్నీ ఎలా వస్తాయి? నాస్తిక సిద్ధాంతం గురించి సీరియస్గా ఆలోచించవలసిందేగా అందరూ. తను ఉన్న సంఘాన్ని సంస్కరించాలంటే రాబర్ట్ ఓవెన్ అనే ఆయనకి 3 ప్రతిబంధకాలు కనిపించాయట. స్వంత ఆస్తి, మతం, ప్రస్తుత రూపంలో ఉన్న వివాహం. చివరి రెండింటిలోనూ ఉన్న చెరుగుల్ని నేను అర్థం చేసుకోగలను, కానీ స్వంత ఆస్తిలో ఉన్న చెడుగుడు ఏమిటో ఇంతవరకు అర్థం కాల. ఒక సమాజపు సంస్కార స్థాయిని కొలవాలంటే స్త్రీలు ఎంత స్వతంత్రులుగా ఉన్నారు, ఎంత బంధ విముక్తులుగా ఉన్నారు అనే విషయాన్ని కొలతబద్దగా తీసుకోవాలని ఫోరియర్ అని ఆయన మొట్టమొదటి చెప్పాడు. ఇలాంటి విషయాలు ఎక్కడ కనపడ్డా నాకు భలే సంతోషం కలిగిస్తాయి. బూర్జువా సమాజంలో వివాహం అనే తంతు పడుపు వృత్తికి చట్టబద్ధ రూపమని
యాంగిల్స్ అంటున్నారు. అది ఎంత నిజమో కదా! మానవ జీవితాల గురించి ఇంతింత మంచి విషయాలు అర్థం చేసుకుని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారంటే ఈ పేర్లన్నీ నాకెంతో కొత్తగా ఉన్నాయి. ఈ పుస్తకాల్లో విషయాలన్నీ నాకు స్పష్టంగా అర్థం కాకపోయినా ఈ పుస్తకాలేవో అత్యద్భుతమైన సత్యం చెప్తున్నాయనిపిస్తోంది. ఇంతకాలం దాకా తెలియని గొప్ప జ్ఞానం ఏదో నాకు తెలియబోతోంది అనిపిస్తోంది. ఇప్పుడున్న సంఘం ఏమీ బాగాలేదని, ఇందులో ధనిక పేద తేడాలున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా మార్చేయాలని, ఈ సంఘంలో జరిగే అన్యాయాలన్నింటినీ రద్దు చేసేయాలని ఈ పుస్తకాలు చాలా పట్టుదలగా తీవ్రంగా చెప్తున్నాయి. అంతవరకు నాకు బాగానే అర్థమైంది. కానీ పుస్తకాల్లో ఆశించినవన్నీ నిజంగా జరగడానికి వీలుంటుందా అని నా సందేహం. ఈ పుస్తకాలు కనే కళలు అతి సాహసోపేతంగా అత్యద్భుతంగా ఉన్నాయనిపిస్తోంది. బూర్జువా సమాజపు దోపిడీ రద్దు, ధనిక పేద వ్యత్యాసాలు రద్దు, పెట్టుబడి రద్దు, కూలి పని రద్దు, యుద్ధాలు రద్దు, బూర్జువా సమాజపు కుటుంబం రద్దు, బూర్జువా రకపు పిల్లల పెంపకం రద్దు, బూర్జువా రకపు విద్యా విధానం రద్దు, స్త్రీల ధాన్యం రద్దు, వేశ్య వృత్తి రద్దు. ఈ అసంఖ్యాకమైన రద్దులన్నీ ఒకానొక సమాజంలో జరగడానికి వీలుంది అనుకుంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మార్పులన్నీ జరుగుతాయనుకుంటే ప్రతి మానవుడు ఆనందంతో వెర్రెత్తిపోతాడా? అటువంటి సంఘాన్ని నిర్మించుకోకుండా మానవులు ఇంకా ఎందుకు ఊరుకుంటున్నారా అని చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతుంది నాకు. తను చదివే పుస్తకాల వల్ల కలిగే ఆశ్చర్యానందాలని సత్యం మూర్తికి తరచుగా రాస్తూ ఉంటాడు. ఏ పుస్తకంలో ఏ ఏ సంగతులు బాగున్నాయో, తనకి ఏ సందేహాలు కలిగాయో ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాడు. మూర్తి రాసే జవాబుల్ని శ్రద్ధగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. మూర్తి రాసిన ఒక జవాబు ఆ కమ్యూనిస్టు పుస్తకాలు చదవటంలో సత్యానికి చాలా సహనం నేర్పింది. సత్యం ఏ సైన్స్నైనా చిన్న చిన్న అంశాల నుంచి ప్రారంభించి ఒక క్రమంలో నేర్చుకోవాలి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఖగోళ శాస్త్రం లాంటి శాస్త్రాల లాగానే మానవ సమాజం గురించి సరైన జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రం కూడా ఒకటి ఉంది. అదే మార్క్సిజం. అది సమాజంలో ఉన్న వాస్తవాన్ని సరిగా చూసి సమాజం ఎలా పరిణామం చెందుతుందో, ఏ నియమాల ప్రకారం పరిణామం చెందుతుందో సరిగా గ్రహించి సరిగా చెప్పగలిగింది. కాబట్టి అది ఒక్కటే సరైన సామాజిక సిద్ధాంతం అవుతుంది. దాన్ని వ్యతిరేకించడం అంటే వాస్తవాన్ని వ్యతిరేకించడమే కాబట్టి దాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాలన్నీ తప్పు సిద్ధాంతాలు అవుతాయి. ఒక సిద్ధాంతం గురించి విన్నప్పుడు అది సరైందో కాదో అని మొదట తప్పకుండా సందేహం కలుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని మన జీవిత అనుభవాలని సరిపోల్చి చూసుకుంటూనే ఉంటాం. ఆ రెండిటికి ఎక్కువ పొంతన కుదురుతూ ఉంటేనే దాని మీద విశ్వాసం ఏర్పడి దానికి ఆకర్షితులం అవుతాం. లేకపోతే దాని మీద విశ్వాసం పోయి దాన్ని వదిలిపెట్టేస్తాం. మార్క్సిస్ట్ సిద్ధాంతం చదువుతుంటే నీకు చాలా సందేహాలు కలుగుతున్నాయని రాశావు. అది చాలా సహజం. సందేహాలు రాకుండా చదవటానికి ఇది భగవద్గీత కాదు కదా. ఎన్ని సందేహాలైనా కానీ అన్నిటికీ మార్క్సిజం జవాబులు చెప్పగలుగుతుంది. అదే దాని శాస్త్రీయత. అందుకే అది సైన్స్ అయింది. అయితే ఈ సైన్స్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు తేలిగ్గాను తొందరగా నేర్చుకోవటానికి పనికొచ్చే పుస్తకాలు ఇంకా లేవు. సైన్స్ అన్న తర్వాత దానికి తప్పకుండా కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. శ్రమ అనుకోకుండా వాటిని నేర్చుకోవాలి. అనువాదాలు అలాగే కష్టంగా ఉండాలని కాదు నేను అనేది. సరళమైన భాషలో లేకపోవటం వల్ల కొత్త వాళ్ళు 1-2 పుస్తకాలు చూడగానే బెదిరిపోతారు. మన కమ్యూనిస్టు నాయకులు ఈ భాష సమస్యని ఎంతమాత్రం అర్థం చేసుకోరు. వాళ్ళు నడిపే పేపర్లలో రాతలు కూడా ఎవరికి అర్థం కావు. నీకు నేను చెప్పేది ఏమిటంటే ఆ సిద్ధాంతం నేర్చుకోవటమే ప్రధాన లక్ష్యం కాబట్టి ఆ భాష ఎంత విసుగు కలిగించినా భరించు. ఉత్తరంలో అలా చదువుతుంటే నిజమే, ఓపిక పట్టకపోతే ఏ సైన్స్ అయినా ఎలా అర్థమవుతుంది అనుకున్నాడు సత్యం. ఆ ఉత్తరంలోనే మూర్తి వైరుధ్యాలు, వర్గాలు, వర్గ పోరాటాలు అన్నీ ప్రస్తావించాడు. వైరుధ్యం చాలా పీడిస్తోందని రాశావు. అంత చికాకు పెడుతోందా అన్నాడు. వైరుధ్యం అంటే ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే 2 అంశాలతో కూడిన పరిస్థితి. అంటే పరస్పర విరుద్ధమైన 2 అంశాలు కొన్ని సందర్భాల్లో ఒకదాంతో ఒకటి ఐక్యంగా ఉంటూ మరికొన్ని సందర్భాల్లో ఒకదాంతో ఒకటి ఘర్షణ పడుతూ ఉంటాయి. అందుచేత వైరుధ్యం అంటే ఐక్యత, ఘర్షణలతో కూడిన పరిస్థితి. ఈ వైరుధ్యం అనేది ఏ అంశాల మధ్య ఉంటుందో ఆ అంశాలకు ఉండే స్వభావాలని బట్టి ఆ అంశాల మధ్య ఐక్యతే బలంగా ఉండటం కానీ ఘర్షణే బలంగా ఉండటం కానీ జరుగుతుంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.